నేను నేటికి 15 సంవత్సరాల నుంచి వ్యవసాయం చేయడం జరుగుతుంది. అందులో భాగంగా 7 సంవత్సరాల నుంచి ప్రకృతి వ్యవసాయం చేయడం జరిగింది. 1 ఎకరా విస్తీర్ణంలో ప్రధాన పంట వరి సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఆ రకము 1224. అది నేను వరిలో లైన్ సోయింగ్ వేసి నాట్లు వేయడం జరిగింది. ఎకరా విస్తీర్ణం చుట్టూ ఎల్ షేప్లో బండ తయారు చేయడం జరిగింది. అందులో కొన్ని రకాల మొక్కలు వేయడం జరిగిందండి. ఒకటి తెగజాతి, బీర, ఆనవ, చిక్కిడి, 2 కూరగాయలు, వంగ, బెండ వేయడం జరిగింది. పళ్ళజాతికి వచ్చేటప్పటికి బొప్పాయి, మునగ, అరటి వేయడం జరిగింది. అదే విధంగా ఈ గట్టు చుట్టూ ఆముదం బంతి వేయడం వల్ల ప్రధాన పంటకు వచ్చే చీడపీడ పురుగులను కొంతవరకు రక్షించడం కోసం బోర్డర్ క్రాప్ వేయడం జరిగింది. ఈ ప్రధాన పంట వరిలో అయ్యే ఖర్చును మన ఎల్ షేప్ బండ మధ్య పెట్టే కూరగాయల వల్ల తీయడం కోసం ముఖ్య ఉద్దేశంగా పెట్టుకోవడం జరిగింది. ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో నేను ముఖ్యంగా జీవామృతం తయారు చేసుకోవడం జరిగిందండి. ప్రతి 15 రోజులకు ఒకసారి ప్రధాన పంట అయితే వరి ఉంది కదండి, వరికి పారించడం జరుగుతుంది. ప్రధాన పంట వరికి నేను పంటకాల వ్యవధిలో కొన్ని రకాల కషాయాలు తీసుకోవడం జరిగింది. పొటాష్ లోపం నిమిత్తము జిల్లుడి ద్రావణము స్ప్రే చేయడం జరిగింది. చిన్న చిన్న చీడపీడ పురుగు నిమిత్తము పలుపత్ర ద్రావణము పంటకాల వ్యవధిలో స్ప్రే చేయడం జరిగింది. మా విలేజ్లో ప్రతి వారంకి ఒకసారి రైతులకు అమ్మడం జరుగుతుంది. దానివల్ల నాకు కూడా అదనంగా ఇన్కమ్ కూడా వస్తుందండి. అదే విధముగా అందరూ ఈ ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో అందరూ శుభ్రంగా పంటలు పండి ఆరోగ్యంగా ఉంటారని మేము కోరుకుంటాను.